ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం పైన ట్రాఫిక్ జామ్ అవడం ఎప్పుడైనా చూసారా? వినడానికి వింతగా ఉన్నా ఇప్పుడు ఇదే నిజం. కేవలం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 274 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ టాప్ కి చేరుకున్నారు. నేపాల్ వైపు నుంచి ఒకే రోజు ఎంతమంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం చరిత్రలో ఇదే తొలిసారి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఎవరెస్ట్ ఎక్కడానికి నేపాల్ తో పాటు టిబెట్ వైపు నుంచి కూడా దారి ఉంది. కానీ చైనా ప్రభుత్వం ఈసారి టిబెట్ వైపు నుంచి పర్మిషన్ ఇవ్వకపోవడంతో క్లైంబర్స్ అందరూ ఒకేసారి నేపాల్ రూట్ లోనే ఎగబడ్డారు. దాంతో ఆ మంచు కొండలపైన వందలాది మంది క్యూ కట్టి నిల్చున్న విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -డిగ్రీల చలిలో ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని ఆ డెత్ జోన్ లో గంటల కొద్దీ లైన్ లో నిల్చోవడం ప్రాణాలకే ప్రమాదం. ఆ మంచు కొండలపైన వందలాది మంది పట్టుదలగా క్యూ కట్టి నిల్చున్న విజువల్స్ చూస్తుంటే ప్రకృతి సవాళ్లను సైతం ఎదిరించి గెలవాలనే మనుషుల అడ్వెంచర్ స్పిరిట్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాలకు తెగించి -డిగ్రీల చలిని తట్టుకుని ఇంతమంది ఒకే రోజు ఎవరెస్ట్ ఎక్కడం హిస్టరీలో ఒక అద్భుతమైన మైల్ స్టోన్. ప్రపంచాన్ని జయించిన ఈ రియల్ హీరోల సాహసంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.